ఫస్ట్ చైల్డ్ కి జాండిస్ ఉండే, సెకండ్ చైల్డ్ కి నార్మల్ ఉండే. సో ఐ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ జాండిస్. ఇంకా అప్పుడు ఐ అండర్స్టూడ్, ఓకే నేను ఫీడ్ చేస్తేనే తగ్గుతుంది అనేది అర్థమైంది. దెన్ ఐ స్టార్టెడ్ నర్సింగ్ హిమ్. సో ఇస్ దట్ ట్రూ? పాలు బ్రెస్ట్ మిల్క్ సరిపోకపోతే దానివల్ల ఏమైనా అవుతుందా జాండిస్? వాట్ ఎవర్ రీజన్, ఏదో కారణాల వలన పాలు లేనప్పుడు చాలా మంది పిల్లలు ఎప్పుడైతే డిహైడ్రేట్ అయిపోతారో అప్పుడు కంపల్సరీగా జాండిస్ చూస్తాం. ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రులు 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. కావాలని ఫార్ములా బిజినెస్ ని గ్రో చేయాలని మన పిల్లలకి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకుండా ఫార్ములా మిల్క్ ఇవ్వమంటున్నారు అని చెప్పి. బీయింగ్ అ ప్రొఫెషనల్, వెన్ యూ హియర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎలా అనిపిస్తుంది? మొన్న చూసానమ్మా, లాస్ట్ వీక్ 2 weeks బ్యాక్, దిస్ ఇస్ అ బేబీ ఫ్రమ్ చంద్రాయన్ గుట్ట. జాండిస్ ఆల్మోస్ట్ 28 అమ్మా. ఓకే, ఆల్మోస్ట్ 28, మల్టిపుల్ ప్రాబ్లమ్స్. వీ హ్యాడ్ టు డూ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్. ఒకసారి కాదమ్మా, 2 times చేయాల్సి వచ్చింది. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. Alright guys, ఇవాల్టి టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఐఎమ్ హియర్ విత్ డాక్టర్ సతీష్ గంట. హాయ్ డాక్టర్. హలో. సో చాలా మంది న్యూ పేరెంట్స్కి ఒక కామన్గా ఉండే కన్సర్న్ జాండిస్. మన న్యూ బార్న్ బేబీస్కి జాండిస్ అనేది చాలా కామన్ అండ్ మనకి యాజ్ పేరెంట్స్ మనకి చాలా పెద్ద ఫియర్. సో ఐ థాట్ ఇవాళ మాకున్న డౌట్స్, మిత్స్, అన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగేస్తాను. ఆ బ్రెయిన్ స్టార్మ్ అనేది అలా పడేస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. వెరీ ట్రూ అమ్మా, చాలా మిత్స్ ఉన్నాయి. రైట్, ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యు నో ద ఫ్యాక్ట్స్. ఫస్ట్ నాకు కామన్గా, నేను యాజ్ అ మదర్ ఆఫ్ 2, నాకు 2 పిల్లలు, 2 boys, అండ్ నేను బి పాజిటివ్, 2 పిల్లలు ఓ పాజిటివ్. ఫస్ట్ చైల్డ్ కి జాండిస్ ఉండే, సెకండ్ చైల్డ్ కి నార్మల్ ఉండే. సో ఐ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ జాండిస్. 2 పిల్లలకు ఉంటుందా? ఎందుకు ఉంటుంది? పుట్టిన ప్రతి మానవుడికి జాండిస్ ఉంటుందమ్మా, ఉండి తీరాల్సిందే. దట్ ఈస్ హౌ గాడ్ హెస్ డిజైన్డ్ ఇట్. సో ఇది జబ్బు కాదని అంటాను. ఫస్ట్ థింగ్ అమ్మా, జబ్బే కాదు, వరి కావద్దు అంటాను. సో ఏమవుతుందంటే, తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు ఆ బిడ్డకి ఉండే హిమోగ్లోబిన్ ఈజ్ ఫీటల్ హిమోగ్లోబిన్, అండ్ బిడ్డ పుట్టిన తర్వాత అది అడల్ట్ హిమోగ్లోబిన్కి మారిపోవాలి. సో నా హిమోగ్లోబిన్ అంటే ఏంటి? హిమోగ్లోబిన్ అంటే బేసిక్గా మన ఎర్ర కణాల్లో ఉండేటువంటి హిమోగ్లోబిన్, దాని జాబ్ ఏంటంటే ఆక్సిజన్ క్యారీ చేస్తుంది. సో ఈ రెడ్ బ్లడ్ సెల్ అనేది, ఒక్క రెడ్ బ్లడ్ సెల్ ఆర్ ఎర్ర కణాలు, ఇట్ క్యారీస్ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్. అంటే రైట్ ఫ్రమ్ ద హార్ట్, గుండె దగ్గర నుంచి మన బాడీ అంతటికీ కూడా ప్రాణవాయువు, ఆక్సిజన్ సరఫరా చేసేదే రెడ్ సెల్. సో ఏదైతే ఆ ఎర్ర కణంలో రకాలు ఉంటాయి, ఫీటల్ ఎర్ర కణాలు ఉంటాయి, మన అడల్ట్ ఎర్ర కణాలు ఉంటాయి. ఫీటల్ ఎర్ర కణాలు ఎప్పుడు ఉంటాయి? పూర్తిగా నవమాసాలు, పూర్తిగా బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉండే హిమోగ్లోబిన్ ఇస్ ఫీటల్ హిమోగ్లోబిన్. మనం పుట్టిన వెంటనే గాడ్ హెస్ డిజైన్డ్ ఇన్ సచ్ వే దట్ కంప్లీట్గా అడల్ట్ హిమోగ్లోబిన్ కింద మారిపోవాలి. ఎందుకంటే ఎఫెక్టివ్గా ఆక్సిజన్ క్యారీయింగ్ ఉండాలి. తల్లి గర్భంలో ఎవరు చేస్తున్నారా పని? నువ్వు చేస్తున్నావు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సొంతగా చేసుకోవాలి. పుట్టిన తర్వాత ఎవరు ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ హ్యాస్ టు బి డన్ బై ద బేబీ ఓన్లీ. సో దాని గురించి అడల్ట్ హిమోగ్లోబిన్ గురించి మారాలి. సో ఇది ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా. కంపల్సరీగా ఫీటల్ నుంచి హిమోగ్లోబిన్ అడల్ట్ హిమోగ్లోబిన్ కింద మారాలి. సో ఓకే, మారిపోతుంది, పుట్టిన వెంటనే మారిపోతుంది, కరెక్టే. కానీ మరి ఉన్న ఫీటల్ హిమోగ్లోబిన్ ఏమవ్వాలి? అవి విరిగిపోవాలి, బ్రేక్ డౌన్ అయిపోతుంది. సో ఆ ఆర్బీసీ బ్రేక్ డౌన్ వలనే వచ్చిందే జాండిస్. దట్స్ ఇట్. ఓకే. సో ఆ ఆర్బీసీ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిపోయిందో, రావడానికి జరిగే ప్రాసెస్, దానివల్లనే జాండిస్ వస్తుంది. సో ప్రతి బేబీకి 100% ఉండాల్సిందే.
సో ఇప్పుడు ఈ జాండిస్ లెవెల్స్ అంటే టెస్ట్ చేస్తారు పుట్టిన వెంటనే పిల్లలు, జాండిస్ లెవెల్స్ అనేది చెప్తారు కదా. సో హౌ ఎగ్జాక్ట్లీ ఇస్ దాట్ క్యాల్కులేటర్? ఏది మనకి సేఫ్, ఏది డేంజర్? ఒక మదర్ గా నేను ఏం చూసుకోవాలి? వాట్ షుడ్ బి ద క్రైటీరియా నేను చూసుకోవాల్సింది? చిన్న పిల్లల్లో, పుట్టిన పిల్లల్లో జాండిస్ ని మేము ఫిజియోలాజికల్ జాండిస్ అంటాం. ఫిజియాలజీ అంటే నార్మల్ జాండిస్ అని అర్థం, పెథాలజీ అంటే అబ్నార్మల్ అని అర్థం. సో ఈ ఫిజియలాజికల్ జాండిస్ పెథలాజికల్ మనం డిసైడ్ చేయడానికి ఉట్టి లెవెల్ ఆఫ్ జాండిసే ఇంపార్టెంట్ కాదు. ఆ లెవెల్ ఆఫ్ జాండిస్ ఏ రోజు ఎంత ఉంది, సో 3 ఆటల మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు బ్లడ్ టెస్ట్ చేసింది ఏ రోజు, ఫస్ట్ రోజే 8 to 10 ఉంటే చాలా చాలా బ్యాడ్ అది. కానీ ఫస్ట్ డే 5 ఉండి అదే 10 ఒక 4-5 days 1 week తర్వాత ఉంటే పర్వాలేదు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక నంబర్ ఫిట్స్ ఆల్ కాదు అది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ 3 things. అది బిడ్డ ప్రీమెచ్యూర్ బేబీయా, టర్మ్ బేబీయా. సో ప్రీమెచ్యూర్ బేబీకి ఉండే టాలరెన్స్ లెవెల్ వేరు, టర్మ్ బేబీకి ఉండే టాలరెన్స్ లెవెల్ వేరు. అది ఫస్ట్. సెకండ్, ఇదే జాండిస్ ఏ రోజు అంటే ఫస్ట్ డే ఉండే టాలరెన్స్ లెవెల్ వేరు, 5th day 6th day 7th day ఉండేది వేరు. అండ్ లెవెల్ అది 5 grams per deciliter ఉందా, 8 ఉందా, 10 ఉందా, 15 ఉందా, 20 ఉందా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ దీస్ 3 things. సో మొత్తం 3 ఆటల మీద ఆధారపడి ఉంటుంది, నాట్ జస్ట్ ది నంబర్. ఓకే యాజ్ అ మదర్ నేను ఒకసారి నాకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ప్రతిదీ మా 2 పిల్లల ఫైల్స్ తో కంపేర్ చేసుకుంటాను. సో అలాగే ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, అర్హాన్కి జాండిస్ ఉండే విచ్ వాస్ సివియర్ అండ్ తనకి ఫోటోథెరపీ చేయాల్సి వచ్చింది. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ తన జాండిస్ లెవెల్స్ ఏ డేలో ఎలా ఉండే. సో ఆన్ ద డే ఆఫ్ 3rd day of birth కి తనకి 13.15. ఇస్ ఇట్ నార్మల్? 3rd dayలో టర్మ్ బేబీకి 3rd dayలో కొంచెం ఎక్కువ కదా. యా ఓకే. సో నేను వెన్ ఐ సా దిస్ 13 అండ్ చుట్టుపక్కల అందరు అంటారు ఇట్ ఈస్ నార్మలే, అందరికి వస్తుంది, అవసరం లేదు, డిశ్చార్జ్ సన్ కింద పెట్టేస్తే సరిపోతుంది అంటారు. డస్ ఇట్ రియలీ వర్క్? నేను ఇంటికి తీసుకొచ్చి సన్ కింద పెట్టేస్తే సరిపోతుందా, లేదా ఈ జాండిస్ ని ఎలా తగ్గించాలి ఎగ్జాక్ట్లీ? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే నార్మల్గా జరగొచ్చా లేకపోతే నార్మల్గా జరగకుండా ఉంటుందా? సన్లైట్ వలన జాండిస్ తగ్గుతుందా అంటే వాస్తవం, కంపల్సరీగా తగ్గుతుంది. ఎందుకంటే ఫస్ట్ మనం ఆ సన్లైట్ ఆర్ ఫోటోథెరపీ యొక్క బేసిక్ తెలుసుకుందాం, అప్పుడు దెన్ ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్ తగ్గుతుందా లేదా. బేసిక్గా సన్లైట్లో కానీ లేకపోతే ఫోటోథెరపీ కానీ, సో ఏదైతే ఫోటోథెరపీలో మనం వాడే బ్లూ ఆరెంజ్ లైట్ ఏదైతే మనం వాడతామో, ఎల్ఈడి లైట్స్ వాడతామో, ఈ సన్లైట్లో కూడా బేసిక్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫోటోల్యూమినిసెన్స్ అంటాం. సో మన జాండిస్ అంటే మన బిలిరుబిన్ ఏదైతే చర్మంలో మనకు ఈజీగా కనపడుతుందో, చర్మంలో కనపడేటువంటి జాండిస్ని బిలిరుబిన్ అంటాం కదా, ఆ బిలిరుబిన్ అన్కాంజుగేటెడ్. సో ఇక్కడ 2 పదాలు చెప్తాను, కాంజుగేటెడ్, అన్కాంజుగేటెడ్. ఈ అన్కాంజుగేటెడ్ జాండిస్ అంటే అది బాడీలోంచి వెళ్ళదు, బయటికి వెళ్ళడానికి చాలా కష్టం. ఎందుకంటే ఇట్ ఈస్ బౌండ్ టు ఆల్బ్యూమిన్, అస్సలు వాటర్ సాల్యుబులే కాదు అది. సో ఆ వాటర్ సాల్యుబుల్ కానంత కాలం మోషన్లో కానీ యూరిన్లో కానీ వెళ్ళదు. సో ఎప్పుడైతే నీకు ఈజీగా వెళ్ళాలి అని అనుకుంటే ఈ ఫోటోథెరపీ పెట్టినప్పుడు కానీ లేకపోతే సన్లైట్లో ఎక్స్పోజ్ చేసినప్పుడు కానీ ఆ ఫోటోల్యూమినిసెన్స్ వలన మన బాడీలో ఉండేటువంటి అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ విల్ గెట్ కన్వర్టెడ్ టు లుమిరుబిన్. లుమిరుబిన్ అంటాం. ఎప్పుడైతే లుమిరుబిన్లోకి కన్వర్ట్ అయిపోయిందో ఇట్ ఈస్ కాంజుగేటెడ్, ఇట్ గెట్స్ ఎక్స్క్రీటెడ్ ఇన్ ద యూరిన్ అండ్ ద స్టూల్.
సో బయటికి వెళ్ళిపోతుంది. అంటే యు ఆర్ కన్వర్టింగ్ ఎ జాండిస్ విచ్ ఇస్ చెప్పాలంటే హార్మ్ఫుల్ అండ్ యు ఆర్ మేకింగ్ ఇట్ హార్మ్లెస్. సో ఆ విధంగా వెళ్తుంది. నౌ మీ ఇందాక క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, సో ఇంటికి వెళ్ళిపోయి సన్లైట్లో పెట్టేద్దాం. ఇక్కడ ముఖ్యంగా ఈ జాండిస్ 13, 14, 15, 16 ఉన్నప్పుడు నీకు ఆ ఫోటోథెరపీ అన్నది కంటిన్యూస్గా కావాలి, రైట్, 24 గంటలు కావాలి, ఫుల్ బాడీ అంతా ఎక్స్పోజ్ అవ్వాలి. నీకు సన్లైట్లో ఎంతసేపు అని పెడతావు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత? మహా అయితే హాఫ్ అన్ అవర్కి పని జరగదు కదమ్మా, అది ప్రాబ్లం. సో ఇక్కడ ఇట్ ఈస్ ఆన్సర్ ఇస్ ఎస్ అండ్ నో. ఎస్, నిజంగా తగ్గుతుందా ఫోటోథెరపీ, ఐ మీన్ సన్లైట్ కింద పెడితే తగ్గుతుంది, కానీ 24/7 ఎలా పెడతాం మనం? సో కుదరదు కదా. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో మనం అందుకనే ఆ బేసిక్ ఫిజియాలజీ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ ఇప్పుడు ఫోటోథెరపీ పెడుతున్నాము, హౌ ఎగ్జాక్ట్లీ అంటే వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ షుడ్ డూ అపార్ట్ ఫ్రమ్ ఫోటోథెరపీ ఒకవేళ జాండీస్ తగ్గాలంటే? బికాస్ వాట్ ఐ వాజ్ టోల్డ్ వాజ్ కాన్స్టెంట్ ఫీడింగ్, ప్రాబబ్లీ నీకు పాలు సరిపోవట్లేదేమో అందుకే బేబీకి తగ్గట్లేదు జాండీస్ అని. దిస్ వేర్ లైక్ ద థింగ్స్ విచ్ వేర్ టోల్డ్ టు మీ అర్హాన్ టైంలో, దట్ నాకు పాలు సరిపోవట్లేదు అందుకే జాండీస్ తగ్గట్లేదు. యాజ్ ద డేస్ ఆర్ పాసింగ్ అది గ్రోనే అవుతుంది, జాండీస్ లెవెల్స్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. సో దే స్టార్టెడ్ డౌటింగ్ మై మిల్క్ సప్లై, సరిపోవట్లేదు. అండ్ దేర్ వాజ్ వన్ డే ప్రాబబ్లీ పాలు సరిపోవట్లేదు, లెట్స్ గో ఫర్ ఫార్ములా మిల్క్. దే ఫెడ్ హిమ్ ఫార్ములా, హీ స్పిట్ అవుట్ ఎవ్రీథింగ్, హీ డి నాట్ యాక్సెప్ట్. ఇంకా అప్పుడు ఐ అండర్స్టూడ్, ఓకే నేను ఫీడ్ చేస్తేనే తగ్గుతుంది అనేది అర్థమైంది. దెన్ ఐ స్టార్టెడ్ నర్సింగ్ హిమ్. సో ఈస్ దట్ ట్రూ? పాలు బ్రెస్ట్ మిల్క్ సరిపోకపోతే దానివల్ల ఏమైనా అవుతుందా జాండీస్? చాలా కామన్ జాండీస్ అమ్మా ఇది, చాలా 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 కామన్. ఈ ఫీడింగ్ అన్నది చాలా అతి ముఖ్యమైన దిస్ థింగ్. ఇప్పుడు ఆన్ ఎ డైలీ బేసిస్ ప్రతిరోజు ఈ చిక్కులు ఆర్ ఇబ్బందులు చూస్తూనే ఉంటాం. కంపల్సరీగా ఫీడింగ్కి జాండీస్కి చాలా సంబంధం ఉందమ్మా, చాలా చాలా సంబంధం ఉంది. సి యాజ్ అ డాక్టర్గా నేను కారణాలు 1, 2, 3, 4 చెప్పొచ్చు, కానీ నీ ప్రశ్నకి సింపుల్ సమాధానం ఏంటంటే నేను వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ డీహైడ్రేషన్ జాండీస్. నేను ఐ డోంట్ లైక్ టు కాల్ ఇట్ యాజ్ బ్రెస్ట్ మిల్క్ జాండీస్ ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ జాండీస్. అది తప్పమ్మా. ఏంటంటే ఫస్ట్లో పుట్టినప్పుడు మన అందరికీ తెలుసు, ఫస్ట్ రోజులోనే సెకండ్ రోజులోనే అంత బాగా పాలు అందరికీ వచ్చేవి. సో ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఏదో కారణాల వలన పాలు లేనప్పుడు చాలామంది పిల్లలు ఎప్పుడైతే డిహైడ్రేట్ అయిపోతారో అప్పుడు కంపల్సరీగా జాండీస్ చూస్తాం. ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రులు 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి వారంలో పిల్లలు బరువు తగ్గుతారు, పాలు తక్కువ ఉంటుంది, పిల్లలు బరువు ఎంత తగ్గుతారంటే ఒంట్లో ఉండే నీరు శాతం ఎంతో కొంత తగ్గుతుంది. సో మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక 5 to 7% తగ్గుతారు. సో 5 to 7% అంటే ఎంత? లెట్ us say 3 కేజీలు పుడితే 10% is 300 grams. సో 5% is 150, somewhere in between. ఓకే మా 200-250 grams బరువు తగ్గొచ్చు, 7% వరకు తగ్గొచ్చు. కానీ మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఆ బేబీ ఆ 5 to 7% కన్నా ఎక్కువ డీహైడ్రేట్ అయిపోయిందంటే అన్నిటికన్నా మనకి పెద్ద నిదర్శనం అది, దట్ అవర్ మిల్క్ ఇస్ నాట్ ఎనఫ్. ఓకే, సో ఒంట్లో ఉన్న నీరు శాతం తగ్గేందుకు ఓ 5 to 7% మనం కేటాయించుకున్నా కూడా చాలాసార్లు 10%, 15%, 20% చూస్తాం. సో దాని వలన చాలా చాలా అనర్థాలు ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ని చూస్తూ ఉంటాం. సో బేబీస్కి తీవ్రమైనటువంటి డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. మా నెఫ్రాలజిస్ట్ అయితే తీవ్రమైనటువంటి హైపర్నెట్రిమిక్ డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. సో జాండీస్ ఎక్కువైపోవడం, ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సోడియం బాగా ఎక్కువైపోవడం. సో ఈ ప్రాబ్లమ్స్ని అధిగమించాలి అంటే కంపల్సరీగా తల్లి చాలా నిర్మల హృదయంతో చాలా రిలాక్స్డ్గా ఉండాలి.
పాలు చక్కగా రావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. సో ఇట్ ఈస్ ప్రప్రథమంగా ప్రైమరీ ఇంపార్టెన్స్ తల్లిపాలు 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 రావాలని అందరం కోరుకుంటాం, కానీ ఒక్కొక్కసారి రావు. సో అందుకనే మనం తల్లిదండ్రులను యూజువల్గా ఆ విధంగా ప్రెషర్ చేయకుండా మనం యాజ్ కేర్ గివర్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ మనం ఏం చేయాలంటే ఆ తల్లికి ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయగలగాలి. ఓకే, అన్నిటికన్నా ముఖ్యం ఇది మనం అనుకోం కానమ్మా, చాలా ముఖ్యం. అన్నిటికన్నా ముఖ్యం తల్లికి ఇష్టమైనటువంటి ఫుడ్ పెట్టాలి. నేను చెప్తుంటే నువ్వు నవ్వుతున్నావు, గమనించాను. సో తల్లికి ఇష్టమైనటువంటి ఫుడ్ పెట్టాలమ్మా, ఎందుకంటే యూజువల్గా మనం పథ్యం పెడతాం. అవును, అండ్ అదేమో తల్లికి ఇష్టం ఉండి చావదు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. తల్లికి ఇష్టమైన ఫుడ్ పెడతాం చాలా చాలా ముఖ్యం. సో గివ్ ఇట్ టు హర్, ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపీన్. ఇంట్లో తయారు చేసిన ఫుడ్ తల్లికి ఇష్టం వచ్చింది ఏదైనా పెట్టచ్చు. ఎక్కువ కారం మసాలా ఎక్సెస్ షుగర్ లేనివి ఏదైనా, జంక్ ఫుడ్ వద్దు, కానీ ఇష్టం కాబట్టి జంక్ ఫుడ్ నథింగ్, ఎవ్రీథింగ్ విచ్ ఇస్ ప్రిపేర్డ్ ఇన్ ద హౌస్. సో దట్ ఈస్ నెంబర్ 1. సో ఇంటేక్ ఆఫ్ లిక్విడ్స్ ఎక్కువ ఉండాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, పాలు బాగా తీసుకోవాలి, ఇవన్నీ ఉండాలి నెంబర్ 1. 2, యాజ్ అ ఫ్యామిలీ మనం తల్లికి రెస్ట్ ఇవ్వాలి. షీ షుడ్ హ్యావ్ మినిమం 8 hours స్లీప్ ఉండాలి. అండ్ ఐ నో ఎంత డిఫికల్ట్ బేబీ పుట్టినప్పుడు అది దొరకటం, అంత థియరిటికల్గా చెప్పటం ఈజీ, కానీ నేనేమని చెప్తానంటే అసలు ఒక్కొక్కసారి తల్లిని ఒక్క బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వద్దమ్మా అని చెప్తాను. అంటే లెట్ us say at 2 in the morning or 5 in the morning నువ్వు ఇవ్వద్దమ్మా, పాలు పిండేసి పెట్టేసి వెళ్ళు, సంబడి ఎల్స్ విల్ టేక్ కేర్. ఉగ్గినతోటి ఆ పాలు పోస్తారు. అట్లీస్ట్ ఒక అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఒక 5 hours ఉండాలి. అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఒక 5 hours ఉండి మిగతా టైంలో వెన్ ఎవర్ ద బేబీ స్లీప్స్ పడుకోమని చెప్తాను. సో ఫుడ్, నిద్ర. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ షుడ్ హ్యావ్ అ వెరీ 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 కామ్ సార్ట్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్. అంటే యాజ్ అ ఫ్యామిలీ మనం తల్లికి ఆ విధమైనటువంటి స్ట్రెస్ టెన్షను ఇవ్వకుండా, అవసరం లేని థింగ్స్ చెప్పకుండా చాలా సెన్సిటివ్గా చూసుకోగలిగితే, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఇట్స్ అ ఫిజియలాజికల్ థింగ్ అమ్మా. ఓన్లీ తల్లి మంచిగా ఫీల్ అయితేనే పాలు వస్తాయి. సో బికాస్ దేర్ ఇస్ అ సైన్స్ టు దట్. ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అయితేనే చక్కగా పాలు వస్తాయి. ఎప్పుడైతే బిడ్డను ఎత్తుకుందో, ఎప్పుడైతే బిడ్డను హత్తుకుందో, ఎప్పుడైతే బిడ్డ గురించి ఆలోచించి, ఎప్పుడైతే ఆల్ ద పాజిటివ్ థాట్స్ ఉంటే మిల్క్ విల్ ఫ్లో. సో ఇది కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఆ పాలు ఎప్పుడైతే ఎక్కువ వచ్చినాయో దెన్ కంపల్సరీగా జాండీస్ తగ్గుతుంది. నౌ ఇన్ సమ్ కేసెస్ పాలు కుదరని పక్షంలో నీకు కూడా అడ్వైజ్ చేశారు యాజ్ అ డాక్టర్, ఓకే ఫార్ములా ఇమ్మంటాం, తప్పలేదు, అసలు లేకపోతే మనం బేబీని స్టావ్ చేయకూడదు కదమ్మా. కంపల్సరీగా పాలు ఇవ్వచ్చు. ఎందుకంటే మనం పాలు ఎక్స్ట్రా పాలు ఇవ్వకపోతే మనం ఇందాక అనుకున్నట్టు జాండీస్. సో ఎప్పుడైతే ఒంట్లో నీరు శాతం తగ్గుద్దో, ఒంట్లో నీరు శాతం తగ్గితే జాండీస్ పెరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం సోడియం కూడా చాలా పెరిగిపోతుంది. హైపర్నాట్రిమిక్ డిహైడ్రేషన్ అంటాం. దానివల్ల అనర్థాలు వస్తాయి. దిస్ ఇస్ నాట్ వెరీ వెరీ కామన్, బట్ రెగ్యులర్గా ప్రతి తల్లిదండ్రులు కూడా అడిగే ప్రశ్న ఇదే. ఓకే, బిఫోర్ వి గెట్ ఇన్ టు ఇట్, అంటే కొన్ని ఐ పర్సనలీ హ్యావ్ కపుల్ ఆఫ్ థింగ్స్ విచ్ ఐ వాంట్ టు షేర్. ఎలాగైతే మనకి ఫ్యామిలీ మెంబర్స్లో, అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో వీ హ్యావ్ సర్టెన్ నెగిటివిటీ, వాళ్ళు కావాలని అంటారు, అలా ఇదే ఎలాగైతే ఉంటుందో, టు బీ ఆనెస్ట్ యాజ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్ వీ హ్యావ్ దిస్ ఫీలింగ్ టువర్డ్స్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్. ఓకే, సో ఐ వాంట్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ. అంటే మాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఒక నార్మల్ హ్యూమన్గా వీళ్ళు కావాలని వీళ్ళ బెనిఫిట్ కోసం ఫోటోథెరపీ పెట్టమంటున్నారు. నా బేబీకి ఫోటోథెరపీ అవసరం లేదు అని నాకు తెలిసిన వాళ్ళు చాలామంది పేరెంట్స్ వాళ్ళ లెవెల్స్ హైగా ఉన్నా కూడా కాదు, వాళ్ళ బిజినెస్ కోసం అని ఫోటోథెరపీ పెట్టమంటున్నారు. ఇది మామూలుగా సన్లైట్లో పెడితే తగ్గిపోతుంది, ఊరికి పాలిస్తే సరిపోతుంది అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి దే హ్యావ్ టేకెన్ దేర్ బేబీ, అంటే తీసుకెళ్ళి బ్రెయిన్కి ఎక్కేసేలాగా అంత సివియర్గా అయిపోయింది. సో వై డూ యూ థింక్
నార్మల్ పీపుల్కి ట్రస్ట్ అనేది రావట్లేదు టువర్డ్స్ హాస్పిటల్స్ కానీ టువర్డ్స్ డాక్టర్స్ కానీ, ఇదొకటి. అండ్ ఆల్సో టు ద బ్రెస్ట్ మిల్క్ అండ్ ఫార్ములా మిల్క్. నాకు కూడా వెన్ దే సిస్టర్స్ టోల్, లేదు సరిపోవట్లేదు, ఫార్ములా మిల్క్ ఇస్తే ఏం పర్లేదు, ప్రాబ్లం లేదు, ఇవ్వండి అన్నా కూడా అది ఎలా ఉంటుందంటే వినడానికి ప్రాబబ్లీ, అంటే పీపుల్ ఇన్ మై సర్కిల్ ఆల్సో ఫెల్ట్ దిస్, దట్ దే డోంట్, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే కావాలని ఫార్ములా బిజినెస్ని గ్రో చేయాలని మన పిల్లలకి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వనివ్వకుండా ఫార్ములా మిల్క్ ఇవ్వమంటున్నారు అని చెప్పి. విచ్ అంటే ఇప్పుడు నేను ఐఎమ్ వర్కింగ్ సో క్లోజ్లీ విత్ ది హాస్పిటల్ కాబట్టి నాకు ట్రూత్ తెలుసు. ఎంత నాకు కానీ మీరు కానీ వెన్ ఐ వాజ్ ఇనిషియలీ బ్రెస్ట్ ఫీడింగ్ ద కిడ్స్, ఎప్పుడైనా సరే బ్రెస్ట్ మిల్క్ ప్రయారిటీ అనే చెప్తారు. బట్ ఐ జస్ట్ వాంట్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యువర్ సైడ్, బీయింగ్ అ ప్రొఫెషనల్, వెన్ యూ హియర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎలా అనిపిస్తుంది? అమ్మా, ఇది ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే వైద్యం, ఇదే వృత్తిలో ఉన్నాను కాబట్టి అది నాకేమీ ఆశ్చర్యం అనిపించట్లా. నేను సుమారు 32 సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నాను. నేను ఇతర దేశాల్లో కూడా పనిచేస్తున్నాను. 2007 వరకు కూడా ఐ వాజ్ ఇన్ ఆస్ట్రేలియా, అండ్ 2007 నుంచి ఇక్కడ ఉన్నాను నేను. సో ఇన్ని దేశాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసినప్పుడు ఫస్ట్ గమనించేటువంటి చేంజ్ ఏంటంటే 30 సంవత్సరాల క్రితం 3 decades బ్యాక్ ఉన్న ట్రస్ట్ ఇప్పుడు లేదు. అది ఓవరాల్గా సమాజమే మారిపోయింది. ఓవరాల్గా సమాజంలో చాలా మార్పులు వచ్చినాయి. అండ్ ఒకప్పుడు ఉన్న ఆ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ లేదు. అట్ ద సేమ్ టైం మనం వాట్ ఎవర్ ఈజ్ మై వర్క్ ఎథిక్ అది మార్చుకోలేము. సో మనం చేసే పద్ధతిలో మనం చేస్తాం. ఇంతకుముందు ఒకసారి చెప్తే సరిపోయేది, ఇప్పుడు 2-3 సార్లు చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఆ ట్రస్ట్ అన్నది కంపల్సరీగా కోల్పోయింది. అండ్ ఆల్సో ఆన్ టాప్ ఆఫ్ దట్ నేను చెప్పాను కదా, ఇట్స్ అ two-way thing. Exactly. I think it's from the parents side and the extended family. మనకి ఒక మదర్కి ఎంత డాక్టర్ చెప్పింది వినాలి అని అనిపిస్తున్నా వాళ్ళకేం తెలుసులే, మేం పెంచలేదా, మేం చేయలేదా, అవసరం లేదు, వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు అని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనేసరికి ఒక మదర్కి షీ కెనాట్ టేక్ అ స్ట్రాంగ్ డిసిషన్. సో ఇక్కడ ఇదే నేపథ్యంలో మనకి 2-3 డెసిషన్స్ ఉన్నాయి. మీరు చాలా క్రిటికల్ వ్యూస్ అమ్మ. ఈ 2-3 డెసిషన్లో నంబర్ 1, ఆ జాండీస్ ఏముందలే చేయొచ్చు, ఓకే, సన్లైట్ చేసేయచ్చు. 2, పాలు, డబ్బా పాలు, అవునా? సో బేసిక్గా 2 పాయింట్స్ డిస్కషన్లో ఉన్నాయి కదమ్మా. నంబర్ 1, అది నేను కూడా మీ మంచి కోరి చెప్తాను. మనకి ఒక జాండిస్ మంచి చెడు అంటే దానికి వ్యత్యాసం, నేను అటు సైడ్ ప్రాబ్లమ్స్ చూశాను, ఇటు సైడ్ ప్రాబ్లమ్స్ చూశాను. ఇప్పుడే ఇందాక ఏం చెప్పాను, ప్రతి మానవుడికి జాండిస్ ఉంటుందని చెప్పాను. సో ప్రతి మానవుడికి జాండిస్ ఉన్నప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదని నేనే చెప్పినప్పుడు, ఎప్పుడు కంగారు పడాలో కూడా చెప్తున్నా. ఎప్పుడు కంగారు పడాలి? మనం ఆ జాండిస్ది ప్రీమెచ్యూర్ బేబీదా, టర్మ్ బేబీదా, ఓకే, దానికి ఒక లెవెల్ ఉంటుంది. దే ఆర్ కాల్డ్ బుటానీస్ చార్ట్స్. సో మేము హాస్పిటల్లో, నియోనేటల్ ఐసీయూలో ప్రపంచవ్యాప్తంగా ఫాలో అయ్యే గైడ్ లైన్స్ we have is called the Bhutanese charts. These charts are like the gold standard across the world. ఏం చేస్తాం, ఆ చార్ట్ బట్టి మేము 3 చూసుకుంటాం. ఈ బేబీది జెస్టేషన్ ఎంత, అది 24 వారాలకు పుట్టిన బేబీయా, లేకపోతే 40 వారాలకి 9 నెలలకు పుట్టిన బేబీయా, నంబర్ 1. ఆ బేబీ వెయిట్ ఎంత, ఓకే, ఎన్నో రోజు. 3 పాయింట్స్ మళ్ళీ చెప్తా. ఆ బేబీ యొక్క జెస్టేషన్ ఎంత, 5వ నెలలో పుట్టిన బేబీయా, 7వ నెలలో పుట్టిన బేబీయా, 9వ నెలలో పుట్టిన బేబీయా. ఆ బేబీ బరువు ఎంత, నార్మల్ వెయిటా, అండర్ వెయిటా. అండ్ 3వ పాయింట్, నువ్వు చూసే జాండిస్ 1వ రోజు జాండిసా, 5వ రోజు జాండిసా. సో అట్లాగా మాకు మల్టిపుల్ చార్ట్స్ ఉంటాయి. ఆ చార్ట్స్ బట్టి మేము ప్లాట్ చేసుకుని దాన్ని బట్టి అది నార్మలా, అబ్నార్మలా మేము కేటగరైజ్ చేస్తాం.
నార్మల్ అయితే మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ చార్ట్ బట్టి అబ్నార్మల్ అని తేలితే మటుకు కంపల్సరీగా ఫోటోథెరపీ పెట్టమని చెప్తాం, హైడ్రేషన్ కూడా ఇమ్మని చెప్తాం. ఎందుకంటే అది చెయ్యకపోవటం వలన ఈ జాండిస్ ఎక్కువైతే ఆ జాండిస్ బాడీలో ఉన్నటువంటి జాండిస్, ఆ బిలిరుబిన్, ఇట్ క్రాసెస్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. సో బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటే మన రక్తంలో ఉండేటువంటి ఆ బిలిరుబిన్ బ్లడ్లోనే కాకుండా ఆ బ్యారియర్ అంటే అడ్డుకోట, ఆ అడ్డుగోడని తొలగించి బ్రెయిన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే జాండిస్ ఎక్కువైపోయిందో, ఫర్ ఎగ్జాంపుల్ లెటసే ఇందాకేమన్నాను 20 చాలా ఎక్కువ, 18 చాలా ఎక్కువ అన్నాను. 18-20 టర్మ్ బేబీస్కి ఎక్కువ. కానీ నెలలు నిండలేకపోతే అది ఈవెన్ 14-15 కూడా డేంజరస్. అదే బేబీ 1 kg బరువు ఉంటే ఆ లెవెల్స్ చాలా చాలా డేంజరస్. సో దీనికి ఒక సైన్స్ ఉందమ్మా, అది మీరు డాక్టర్స్ని నమ్మాలి. లేకపోతే మీరే ఆ బుటానీ చార్ట్స్ ఆర్ అవైలబుల్ ఎనీవేర్, దే ఆర్ అవైలబుల్ ఆన్లైన్. మీకు మీరే చూసుకుని అది కరెక్టా కాదా అని మనం నిర్ధారించుకోవాలి. ఆ నిర్ధారించుకుని ఆ అవసరమైనటువంటి ట్రీట్మెంట్ చేయాలి. సపోజ్ మీరు చేయలేదనుకోండి, అది జాండిస్. నువ్వు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పావు కదమ్మా, చాలా ఎక్కువైపోయి మెదడుకి సోకే అవకాశం ఉంది. మెదడుకు సోకితే మటుకు 3 రకమైనటువంటి కాంప్లికేషన్స్ వస్తాయమ్మా. సో ఒకటి కర్నిక్టరిస్ అంటే ఆ జాండిస్ మరీ ఎక్కువ వెళ్ళిపోయి ఆ జాండిస్ మెదడుకి తాకినప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ని కర్నిక్టరిస్ అంటాం. సో దీనివల్ల ఏం జరగచ్చు? 3 రకాల కాంప్లికేషన్స్ జరగచ్చు. ఒకటి చెవిటితనం. Baby can become deaf, number 1. Number 2, cerebral palsy అంటే మందకోడితనం, బ్రెయిన్ సరిగ్గా పని చేయకపోవటం. అండ్ ఈ కర్నిక్టరస్, ఈ సెరిబ్రల్ పాలసీ అండ్ ఈ డెఫ్నెస్ వలన అటువంటి కాంప్లికేషన్స్ చాలా దుర్భరంగా ఉంటాయమ్మా. ఎందుకంటే నేను అటువంటివి చూస్తాను కాబట్టి చెప్తున్నాను. సో అటువంటి కాంప్లికేషన్స్ మన పిల్లలకి వద్దు. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఐ థింక్ ఐ ఆన్సర్డ్ బోత్ యువర్ క్వశ్చన్స్. ఒకటి మీరు అడిగిన క్వశ్చన్ అదే కదమ్మా, ఏమవుతుంది చేయకపోతే, అది ఆన్సర్ చేసిన. ఇంకొక ప్రశ్న అమ్మా, మీరు అడిగిన ప్రశ్నే, కావాలనే డబ్బా పాలిస్తున్నారా? లేదమ్మా, ఏ హాస్పిటల్ అయినా కూడా నౌ ద నార్మ్ ఈజ్ ఎవ్రీ హాస్పిటల్ హ్యాస్ టు బి అ BFHI అంటాం, బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్. ఆల్ బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్స్ ప్రపంచవ్యాప్తంగా వి ఎంకరేజ్ ఓన్లీ బ్రెస్ట్ మిల్క్. కానీ నేను ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇట్ ఈస్ నాట్ అబౌట్ బ్రెస్ట్ మిల్క్ ప్రతిసారి ఇచ్చి ఆ బిడ్డ ఆకలితో ఉన్నప్పుడు కూడా ఇవ్వనప్పుడు, అదే నేను బికాజ్ వీ హ్యావ్ అ హాస్పిటల్ విచ్ హ్యాస్ ఆల్ పీడియాట్రిక్ సబ్ స్పెషాలిటీస్ కాబట్టి ఎంత బాధ అనిపిస్తుందో. కొంతమంది పిల్లల్ని చూస్తాం, ఆ సోడియం, ద వర్స్ట్ సోడియం ఐ హ్యావ్ సీన్ వాజ్ అరౌండ్ 168, 178, 180. అటువంటి సోడియం ఎందుకు వస్తుంది? జాండిస్ ఆఫ్ 25, 26, 28 ఎందుకు వస్తుందంటే, ఉట్టి తల్లిపాలే ఇవ్వాలి. తల్లిపాలు లేకపోయినా కూడా అవే ఇవ్వాలంటే ఎట్లా కుదురుద్దమ్మా? సో పిల్లల్ని, మనకున్న అపనమ్మకాలని పిల్లల్ని బలి చేయకూడదు కదా. సో అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. తల్లిపాలు సమృద్ధంగా ఉంటే ఫెంటాస్టిక్. ఒకవేళ తల్లిపాలు లేని పక్షంలో కంపల్సరీగా నేనేం చెప్తానంటే, అమ్మ లేకపోయినా కూడా ఫీడ్ చేయండి. ఎవ్రీ 3 hours, ఎవ్రీ 2 to 3 hours బ్రెస్ట్ ఫీడ్ చేయండి. అండ్ ఎక్స్ట్రాగా ఉగ్గుగిన్నెతోటి పోయండి. బాటిల్ వద్దు, నో బాటిల్, ఉగ్గుగిన్నెతోటి పోయమంట. సో దట్ ఉగ్గుగిన్నెతోటి పోస్తే అది అలవాటు అవ్వదు.
అవును. అదే బాటిల్ ఇస్తే ఆ బాటిల్ అలవాటు అవుతుంది. సో బాటిల్ ఇవ్వద్దు, ఫార్ములా ఇవ్వండి. తప్పకపోతే అది కూడా ఉగ్గిగినతోటి, టర్మ్ బేబీ అయితే ఓ 50 to 60 ml ఎక్స్ట్రా ఇమ్మని చెప్తాను ప్రతిసారి. ఫస్ట్ తల్లిపాలు అయిన తర్వాత తేన్పు తీసిన తర్వాత ఉగ్గుగినతో ఒక 50-60 ml తాగినంత పట్టమని చెప్తాను. సో దట్ ఈస్ ది రైట్ అడ్వైస్. సో డాక్టర్, ఇప్పుడు ఈ జాండీస్ అనేది ఎంత కామన్ గా ఉంటుంది పిల్లల్లో? అమ్మ, ప్రీమెచ్యూర్ బేబీస్లో ఆల్మోస్ట్ 80% మంది పిల్లలకు ఉంటుందమ్మా. ప్రీమెచ్యూర్ బేబీస్లో 80% మంది ప్రీమెచ్యూర్ బేబీస్కి జాండిస్ ఉంటుంది. టర్మ్ బేబీస్ అంటే నెలలు నిండి పుట్టిన పిల్లలకి సుమారు ఒక 60%, 50 to 60%. అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ బేబీ విల్ హ్యావ్ జాండిస్. ఓకే. కానీ ఇందాక ఒక మాట చెప్పాను కదమ్మా, పుట్టిన ప్రతి మానవుడికి జాండిస్ ఉండాలి. కానీ ఒక 50% మంది కంటే సగం మందికి లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, మిగతా వాళ్ళందరికీ ఉండవు. అలాగండి ఆ 50% మందికి అసలు లేదని కాదు, ఉంటుంది జాండిస్ లేకుండా పోదు. ఎందుకంటే జాండిస్ రావడానికి కారణం ఈజ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద రెడ్ సెల్స్. అది ప్రతి మానవుడికి జరగాలి. సో ఎవరికి జరగకపోవటం అంటూ ఉండదు. కానీ బట్ 60% కొంచెం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటుంది అంతే. ఓకే. సో ఇది కాకుండా వేరే రీజన్స్ కూడా ఉంటుందా జాండిస్? చాలా ఉంటాయమ్మా. అదొక టెక్స్ట్ బుక్ అది అసలు. దానికి బోల్డ్ అన్ని కారణాలు ఉంటాయి. సో పిల్లలకి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అమ్మా, సెప్సిస్ ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు జాండిస్ చాలా ఉంటుంది. తర్వాత బోల్డ్ అన్ని వీ హ్యావ్ అదర్ కాజెస్, డెఫిషియన్సీస్, G6PD డెఫిషియన్సీ అని, ఇంకొకటని హిమాలసిస్ అని, చాలా కారణాలు ఉంటాయి జాండిస్. అది అన్నిటికన్నా ముఖ్యం మీకు యూజువల్గా వరీసమ్గా ఉండేది బ్లడ్ గ్రూప్స్ వల్లమ్మా. టాకింగ్ అబౌట్ బ్లడ్ గ్రూప్స్, అంటే ఐ ఆల్సో వాంట్ టు ఆస్క్, నాకు బి పాజిటివ్ యాజ్ ఐ టోల్డ్ వీడియో స్టార్టింగ్ లో, అండ్ ఇద్దరు పిల్లలకి O పాజిటివ్. అయితే అర్హాన్కి O పాజిటివ్ ఉంది అండ్ తనకి జాండిస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండే. నాకు బి పాజిటివ్. చిన్న బాబు పుట్టాడు, తనకి O పాజిటివ్, కానీ తనకి నార్మల్ గా ఉండే. సో ఇక్కడ నాకు అర్హాన్కి బ్లడ్ మిస్ మ్యాచ్ అయినప్పుడు చిన్నోడికి నాకు ఎందుకు మిస్ మ్యాచ్ అవ్వలేదు? అమ్మ, అసలు మీ ప్రాబ్లమ్ మిస్ మ్యాచే కాదు. ఓకే. అసలు నీ ప్రాబ్లమ్ మిస్ మ్యాచే కాదు. ఎందుకో చెప్పనా? మిస్ మ్యాచ్ అవ్వాలి అంటే 3 ఉండాలి. 3 things రూల్స్ అన్నమాట. నార్మల్ అంటే 99% ఈ 3 ఉంటుంది. ఒకటి, నీకు నెగటివ్ గ్రూప్ అయి ఉండాలి. సో మనకి బ్లడ్ గ్రూప్స్లో 3 ఉంటాయమ్మా. మెయిన్గా మనం చూసేది RH గ్రూప్ అంటాం. RH గ్రూప్ అంటే RH నెగటివ్, RH పాజిటివ్, అంటే రీసెస్ నెగటివ్, రీసెస్ పాజిటివ్. అది నెంబర్ 1. నెంబర్ 2 ABO గ్రూప్. ABO అంటే A గ్రూప్, B గ్రూప్, AB గ్రూప్, O గ్రూప్. 4. ఓకే. సో అది సెకండ్. థర్డ్ మైనర్ గ్రూప్ అంటాం. మైనర్ గ్రూప్స్ ఉంటాయి. సో అది మనకి నార్మల్గా టెస్ట్ చేసే గ్రూప్స్ కాదు, మైనర్ గ్రూప్స్ ఉంటాయి. వీటిల్లో కొన్ని విధంగా తేడా ఉంటేనే ఉన్నట్టమ్మా. ఇప్పుడు నేను ఫస్ట్ నార్మల్ చెప్తాను, తర్వాత నీ పర్టికులర్ దాంట్లో చెప్తాను. సో ఫస్ట్, ఒక ఇన్కంపాటబిలిటీ ఉండాలి అంటే తల్లికి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయి ఉండాలి. అది ఫస్ట్. నీకు నెగిటివ్ బ్లడ్ గ్రూప్ లేదు, సో అవుట్, దట్ రీజన్ ఈజ్ అవుట్. నెంబర్ 2, నీకు O గ్రూప్ అయి ఉండాలి. దట్ రీజన్ ఈజ్ ఆల్సో అవుట్. యు ఆర్ నాట్ O గ్రూప్. ఎందుకంటే O గ్రూప్ వాళ్ళకి యాంటీ-A అండ్ యాంటీ-B యాంటీబాడీస్ తయారవుతాయి. సో నీది O గ్రూప్ కానప్పుడు నీకు యాంటీ-A లేదు, యాంటీ-B లేదు. ఓకే. నౌ C, మైనర్ గ్రూప్ ఉండొచ్చు, అది టెస్ట్ చేయలేదు, దాన్ని పక్కన పెట్టేద్దాం. సో నీది నెగిటివ్ కానప్పుడు, నీది O బ్లడ్ గ్రూప్ కానప్పుడు, దెర్ ఈజ్ నో వే యూ కెన్ హ్యావ్ ఇన్కంపాటబిలిటీ విత్ యువర్ చైల్డ్. అదేంటి సార్, మరి పిల్లలది O అంటే, అవును, ఎలాగైనా రావచ్చు. బ్లడ్ గ్రూప్ ఈజ్ లైక్ యువర్ థంబ్ ప్రింట్ అమ్మా. ఇట్ కెన్ బి డిఫరెంట్ విత్ యువర్ చిల్డ్రన్. It depends on so many things and your husband's blood group. He is O positive. Exactly. Okay, so ఏమవుద్ది ఇక్కడ, ఆ పిల్లలు O పాజిటివ్ కానీ యు ఆర్ B పాజిటివ్. Okay. సో మీది ఇన్కంపాటబిలిటీ అయ్యే ప్రశ్నే లేదు.
సో మరి అడగొచ్చు సార్ మరి మా బేబీకి జాండీస్ ఎలా వచ్చిందంటే నీకున్న జాండీస్ అట్ బర్త్ is not because of RH incompatibility, is not because of ABO incompatibility. It is because of exaggerated physiological jaundice. నీ ఫిజియలాజికల్ జాండీసే ఎక్కువైంది, ఎగ్జాజరేట్ అయింది. నువ్వే అన్నావు కదా ఇందాక, సార్ అప్పుడు నాకు తల్లిపాలు ఫస్ట్ టైం రాలేదు, రాక చాలా ఇబ్బంది అయింది నాకు, నేను ఇద్దామని అనుకున్నాను కానీ ఇవ్వలేకపోయాను. సో దాని గురించి బేబీ డీహైడ్రేట్ అయ్యి ఫిజియలాజికల్ జాండీస్ ఎగ్జాజరేట్ అయింది నీ బాబుకి. సో దట్ ఈస్ ద రీజన్. అంతే తప్పించి ఇన్కంపాటబిలిటీ లేనే లేదు నీకు. ఓకే, సో అగైన్ టాకింగ్ ఆన్ న్యూస్ టు యు, రైట్? ఇట్స్ తెలుసుకున్నాను ఇప్పుడే. నేను యూ విల్ నాట్ బిలీవ్ ఐ హ్యావ్ కర్స్డ్ మై సెల్ఫ్ ఇనఫ్. ఎందుకు నా బ్లడ్ వల్ల పాపం వీడిలా ఉండాల్సి వస్తుందని ఆ టైంలో ఐ లిటరలీ కర్స్డ్ మై సెల్ఫ్. అది ఎక్స్ట్రీమ్ నాన్న. అది ఇప్పుడు నీది ఓకే బి పాజిటివ్ సరిపోయింది అంటే ఓ నెగిటివ్ వాళ్ళందరూ కర్స్ చేసుకోవాలా? కాదు కదా, తప్పు లేదమ్మా. వచ్చేసింది అండ్ సేమ్ బ్లడ్ చిన్నోడికి అదే బ్లడ్ రిపోర్ట్స్ రాగానే నాకు జాండీస్ రిపోర్ట్ ఏమొస్తుంది మళ్ళీ వీడలా అవ్వాలా అంటే వాడికేం లేదు, అది మళ్ళీ ఇంకో షాకర్. అదేంటి వాడికేంది వీడికి అవ్వలేదు, వీడి కూడా ఫోటోథెరపీలో వెళ్ళాలి కదా అని. ఫస్ట్ బాబుది అప్పుడు యూ హ్యాడ్ డీహైడ్రేషన్, అప్పుడు ఫస్ట్ టైం మిల్క్ రాక నీకు జాండీస్ వచ్చి ప్రాబ్లం వచ్చింది. ప్రతిదానికి ఆన్సర్ ఉంటుంది. ఇట్స్ ఎ సింపుల్ థింగ్. ఆలోచన ఉండాలి అంతే, ఆలోచన ఉండాలి, కొంచెం థాట్ ప్రాసెస్ పెట్టాలి. యూ విల్ గెట్. సి అమ్మ ఇందాక పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ నువ్వు రేజ్ చేసావు, అయ్యో నన్ను నేను కర్స్ చేసుకున్నానని. అమ్మ అలాగంటే మరి ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరూ కర్స్ చేసుకోవాలా? దే ఆర్ యూనివర్సల్ డోనర్స్ మ్యాన్. హౌ కెన్ దే కర్స్ దెమ్సెల్వ్స్? అండ్ నెగిటివ్ గ్రూప్ ఉన్నంత మాత్రం కర్స్ చేసుకోవాలా? లేదు కదమ్మా. సో మొన్న చూసానమ్మా, లాస్ట్ వీక్ 2 weeks బ్యాక్, దిస్ ఇస్ అ బేబీ ఫ్రమ్ చంద్రాయణగుట్ట. జాండీస్ ఆల్మోస్ట్ 28 అమ్మా. ఆల్మోస్ట్ 28, మల్టిపుల్ ప్రాబ్లమ్స్. వీ హ్యాడ్ టు డూ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్. ఒకసారి కాదమ్మా 2 times చేయాల్సి వచ్చింది. అండ్ యూనో ఆ బ్లడ్ గ్రూప్, యాజ్ ఐ సెడ్, నెగిటివ్ బ్లడ్ గ్రూప్ మదర్ది, బేబీదేమో పాజిటివ్ బ్లడ్ గ్రూప్. సో ఇప్పుడు కూడా బికాజ్ ఆ యాంటీబాడీస్ అమ్మ 4 నెలలు ఉంటాయమ్మా. ఆ RH యాంటీబాడీస్, తల్లి తయారు చేసినటువంటి యాంటీబాడీస్ ఆల్రెడీ బాడీలో 4 to 6 months ఉంటాయి. సో ఏం చేస్తామంటే ఆ 4 to 6 months ఉన్న యాంటీబాడీస్ తగ్గడానికి టైం పడుతుంది. మేము ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసాం, కానీ ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఇట్స్ అ పార్షియల్ ఎక్స్చేంజ్, కంప్లీట్ ఎక్స్చేంజ్ చేయలేం. సో ఒక 60-70% ఆఫ్ ద యాంటీబాడీస్ని తీసేస్తాం. తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా ఆ యాంటీబాడీస్ తగ్గిపోతాయి. తగ్గిపోయినప్పుడు జాండీస్ కూడా పోతుంది. అండ్ కానీ 4 months కూడా ఎంతో కొంత హిమాలిసిస్ ఉంటుంది. ఆ నెగిటివ్కి పాజిటివ్కి ఎంతో కొంత హిమాలిసిస్ ఉంటుంది. సో ప్రతి 3 weeks ఒకసారి ఆ బేబీకి నేను బ్లడ్ ఇస్తూ ఉంటాను అనమాట. సో ఆ బేబీకి బ్లడ్ ఇస్తే యూజువల్గా ఐ మెయింటైన్ ఇట్ అబౌవ్ 9-10 grams హిమోగ్లోబిన్ చేస్తాను. ఆఫ్టర్ 5 months దే విల్ బి ఫైన్. ఫాదర్ ఏమో దుబాయ్లో ఉంటాడు ఆయన, అండ్ మదర్ ఈజ్ హియర్, అండ్ ద బేబీ ఈజ్ హ్యాపీ. వీ అవాయిడెడ్ ఆర్ వీ కర్నిక్ట్రెస్ లేకుండా, హియరింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా చూసాం. సో దే కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ దేర్ అండ్ వీ వర్ ఏబుల్ టు ట్రీట్. అందుకనే అంటున్నా, ఎప్పుడైనా కూడా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కూలంకషంగా కూర్చొని వింటాను, గమనించే కదా, ఐ లిసన్ అండ్ రైట్ డౌన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ టు ది పేరెంట్స్. దట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. ఓకే, చేస్తూ అనుకునేవు నువ్వు. లేదు, నాకు యాజ్ అ మదర్ నాకు అది ఇష్టం. మదర్ కావాల్సింది అదే, వినేవాళ్ళు. సో కమింగ్ టు దాట్, ఈ జాండీస్ అనేది ఫిజియోలాజికల్ జాండీస్ ఏదైతే ఉంటుందో ఎన్ని రోజులకి తగ్గుతుంది? ఫిజియోలాజికల్ జాండీస్ అమ్మ యూజువల్గా మొదలయ్యేది అరౌండ్ 4 days, యూనో 3.5, 4 to 5 days మొదలవుతుంది. కానీ యూజువల్గా 10 రోజుల కల్లా, 10 మ్యాక్సిమం విదిన్ 12 days కల్లా తగ్గిపోవాలమ్మా. ఫిజియాలజీ, అందుకనే మనం దాన్ని ఫిజియాలజీ అంటాం, అంటే నార్మల్ జాండీస్ అంటాం. సో స్టార్టింగ్ పీరియడ్ అరౌండ్ 3-4 days అండ్ బై 10 to 12 days, మ్యాక్సిమం బై 12-13 days ఇట్ షుడ్ థింగ్. ప్రొలాంగ్డ్ ఎప్పుడైతే పిలుస్తామంటే 3 వారాలు మించి జాండీస్ ఉంది, దట్ ఈస్ ప్రొలాంగ్ ఫిజియలాజికల్ జాండీస్. ఒక్కొక్కసారి 1 month, ఒకసారి 1.5 months. దానికి వాళ్ళకి వేరే సెట్ ఆఫ్
ఇన్వెస్టిగేషన్స్ ఉంటుంది. ఆ పిల్లలకి థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, G6PD ఉందా, హిమాలసిస్ ఉందా, లివర్లో ప్రాబ్లం ఉందా, బిలియరీ ఉందా, చాలా ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది వాళ్ళకి. అవి కంపల్సరీగా చూస్తాం. ఆన్ డైలీ బేసిస్ నేను చూస్తూ ఉంటానమ్మా. ఎందుకంటే యాజ్ ఎ రిఫరల్ హాస్పిటల్ నార్మల్ బేబీస్ కాకుండా ఇటువంటి బేబీస్ని సార్ అక్కడ చేసాం తగ్గలేదు, ఇక్కడ చూసారు తగ్గలేదు, కాబట్టి వచ్చి అటువంటి చూసినప్పుడు అసలు ఎక్కడ మిస్ కాలేదు. ఎందుకంటే నాకు ఎట్ ది ఎండ్ ఐ హ్యావ్ టు ఫైండ్ అన్ ఆన్సర్. సో ఆ విధంగా ఎట్ ది ఎండ్ వీ విల్ ఫైండ్ అన్ ఆన్సర్. ఓకే, అయితే ఇప్పుడు కమింగ్ టు ఆమిర్, అర్హాన్కి అయితే నేను ఫోటోథెరపీ చేశాను. కరెక్ట్. ఆమిర్కి ఏం చేయలేదు కదా. కరెక్ట్. అండ్ ఆమిర్ పుట్టి ఒక 14 days ఆర్ క్లోజ్ టు 20 days వరకు కూడా, అంటే నేను ఫస్ట్ పుట్టిన వెంటనే డాక్టర్ దగ్గర అయితే చూపించుకుంటున్నాను. ఫస్ట్ వెళ్ళిన వెంటనే బర్త్ వెయిట్ ఆ టైంలో చెక్ చేసినప్పుడు డాక్టర్ చూసారు, జాండిస్ లేదు, హీస్ గుడ్ అన్నారు. దేర్ నో నీడ్ ఆఫ్ ఫోటోథెరపీ, ఏం లేదు. ద ఓన్లీ క్వశ్చన్ షీ ఆస్క్డ్ మీ వాస్, పెద్దోడికి చేశారా? అవును చేశారు, బట్ చిన్నోడికి అవసరం లేదు అని చెప్పేశారు, అయిపోయింది. బట్ నేను మీ దగ్గరకు వచ్చిన టైంలో కూడా ఎక్కడ లేదు, బట్ కళ్ళు మాత్రం ఎల్లోగా ఉన్నాయి కొంచెం. అండ్ మై ఫియర్ వాస్, కళ్ళు ఎల్లోగా ఉన్నాయి కదా జాండిస్ అంటే, మీరు ఇలా చెక్ చేసి లేదమ్మా చూడు అన్నారు. నాకు అర్థం కాలేదు ఆనెస్ట్లీ ఆ టైంలో. ఆహా ఓకే సరే అన్నాను. బట్ నా కళ్ళకి కనిపిస్తుంది కళ్ళు ఎల్లోగా ఉన్నాయి, మీరేమో ఏం లేదంటున్నారు, నాకు జాండిస్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో హౌ డూ వీ క్యాల్కులేట్ ఆర్ హౌ డూ వీ అండర్స్టాండ్? అవునమ్మా, అది ఇంట్లోనే మనం చూసుకోవచ్చు. యాక్చువల్గా పిల్లలకి ఇంట్లోనే తల్లిదండ్రులే చూసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ మాడిఫైడ్ క్రామర్స్ స్కేల్. అది యాక్చువల్గా తయారు చేశాను, మన ఆడియన్స్ కోసం తయారు చేశాను నేను. సో ఆ మాడిఫైడ్ క్రామర్స్ స్కేల్ అన్నది విల్ ప్లే ఇట్ ఆన్ ద స్క్రీన్. అండ్ మీరు చూసినట్టయితే అది హెడ్ నుంచి టోస్ దాకా, తల నుంచి కాళ్ళ దాకా చూస్తాం. వి డివైడెడ్ ఇంటూ 5 zones, డర్మల్ జోన్స్ 5 zones ఉంటాయి, లెమన్ ఎల్లో అండ్ ఆరెంజ్ ఎల్లో. సో అది ఫేస్, తల, నెక్ దగ్గర ఉంటే రఫ్గా అరౌండ్ 5 to 7 mg/dL, 5 to 7. అదే కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంటే 7 to 9. నెక్స్ట్ చెస్ట్, అబ్డమెన్, చెస్ట్ అప్పర్ పార్ట్ ఆఫ్ ది అబ్డమెన్ చూసినట్టయితే రఫ్గా నంబర్ ఈజ్ అబౌట్ 7 to 9 అండ్ 9 to 11 ఫర్ ఆరెంజ్ ఎల్లో. థర్డ్ లోవర్ అబ్డమెన్ అండ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద థైస్, కాళ్ళ తొడ వరకు ఉన్నట్టయితే అది 9 to 11 mg అండ్ రఫ్గా 13 to 15 mg, అది ఆరెంజ్ ఎల్లో అయితే. అండ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్, ఓకే, లోవర్ లెగ్స్ అయితే లెమన్ ఎల్లో అయితే 11 to 13, ఆరెంజ్ ఎల్లో కలర్లో బేబీ ఉండేటట్టయితే 15 to 17. కానీ మోస్ట్ ఇంపార్టెంట్, ఇందాక నువ్వు అన్నావు కదా పట్టుకుని ఎలా చూస్తావంటే, మేము చూసేది పామ్స్ అండ్ సోల్స్ అమ్మ. పామ్స్ అంటే అరిచేతులు, అరికాళ్ళు. అరిచేతులు, అరికాళ్ళు ఉండేటట్టయితే ఇంకా జాండిస్ అక్కడ ఉందంటే, ఎల్లోగా బేబీ ఉన్నట్టయితే అరౌండ్ 15 కింద లెక్క. అదే కాళ్ళు అంటే సోల్ మీద కూడా ఉంది, కాళ్ళ మీద కూడా, అరిపాదాల మీద కూడా ఉంది అంటే 17, 18, 20 కింద లెక్క. సో దీన్ని మాడిఫైడ్ క్రామర్స్ స్కేల్ అంటాం. ఇది ఇంట్లో కూడా మీరు చూసుకోవచ్చు. అది సో ఒకటి ఇంట్లో మీరు చూసుకోగలిగినవి ఏమేంటంటే ఈ జాండిస్ లెవెల్, 2 బరువు అమ్మ, వెయిట్ ఆఫ్ ద బేబీ. బరువు చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇఫ్ ద బేబీ 1 week లోగా 5 to 7% తగ్గిపోయి మళ్ళీ బర్త్ వెయిట్కి రాలేదు, ప్లస్ జాండిస్ ఉంది అంటే అప్రమత్తంగా ఉండాలి, డాక్టర్ దగ్గరికి రావాలి, అందులో డౌట్ లేదు అసలు. ఇందాక చెప్పిన 3 pointsతో పాటు, అంటే జాండిస్ ఎక్కువ ఉండడం, పిల్లలు డీహైడ్రేటెడ్గా ఉండడం, దానితో పాటు వెయిట్ లాస్, అంటే 7% కన్నా ఎక్కువ వెయిట్ లాస్ ఉండటంతో పాటు పిల్లలు ప్రాక్టికల్గా గమనించాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు ఆ బేబీ డల్గా ఉండి, డీహైడ్రేటెడ్గా ఉండి, చాలా మత్తుగా ఎప్పుడూ నిద్రపోతూ ఉంటే, లేకుంటే చాలా చిరాగ్గా, ఫస్సీగా, సరిగా పాలు తాగకుండా, ఎప్పుడూ ఎత్తుకోమని కాన్స్టెంట్గా ఏడుస్తూ, అండ్ యూరిన్ అవుట్పుట్ కూడా చాలా తక్కువ ఉండడం. అంటే లేకపోతే డైపర్స్ మామూలుగా ప్రతి 2-3 గంటలకి డైపర్స్ మార్చాలి, అలా కాదు 5-6 గంటలైంది బేబీ ఇంకా
యూరిన్ పోసుకోలేదు, ఇవన్నీ కూడా చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి తల్లిదండ్రులు. అండ్ ఇది నిదర్శనాలు అనమాట. దట్ మీన్స్ వెంటనే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమై ఉండొచ్చు కారణం అన్నది తెలుసుకోవడానికి. ఓకే, సో వీటితో పాటు ఇఫ్ ఇంకా డేంజర్స్ సైన్స్ అంటే ఏముంటాయి? ఎప్పుడైతే మనం ఇందాక అనుకున్నాం కదమ్మా, జాండిస్ అతిగా చాలా చాలా ఎక్కువ వెళ్ళిపోయి అంటే 20, 18, 17 ఆ లెవెల్ ఎప్పుడైతే దాటిపోయిందో అప్పుడు మేము కర్నిక్టరస్ అని పిలుస్తాం. కర్నిక్టరస్ లేకపోతే వినికిడి ప్రాబ్లము లేకపోతే సెరిబ్రల్ పాలసీ. ఇటువంటి వ్యాధి యొక్క లక్షణాలు ఏంటంటే ఆ టైంలో ఇంకా పిల్లలు చాలా బిగ్గరగా ఏడుస్తారమ్మా. అదొక రకమైన ఏడుపు ఉంటుంది, చాలా బిగ్గరగా చాలా గట్టిగా ఒక గొంతులో మార్పుతోటి ఏడుస్తూ ఉంటారు. అండ్ కొంతమంది పిల్లలకి ఫిట్స్ వస్తాయి. కొంతమంది పిల్లలకి ఈ పోస్చరింగ్ అమ్మ, ఇలాగ ఒపిస్థోటానిక్ పోస్చరింగ్ అంటే చేతులు ఇలాగ నిగ్గదీసుకుని, కాళ్ళు ఇలాగ నిగ్గదీసుకుని, తల వెనక్కి హై ఆర్చింగ్ పెట్టి బాగా పెట్టుకొని ఆ పొజిషన్లోనూ ఉండి ఇంకా పాలు తాగకుండా చాలా చిరాకుగా చేస్తూ ఉంటారు. న్యూ బోర్న్ బేబీస్ ఈ ఫస్ట్ 1-2 వీక్స్లోనే అందుకునే ఆ జాండిస్ బాగా పెరిగినప్పుడు క్లినికల్గా ఉంటుంది. యాక్చువల్గా వాస్తవం చెప్పాలంటే అమ్మా, ఆ లక్షణాలు వచ్చినాయి అంటే 2-3 వారాల్లోనే ఆ లక్షణాలు వచ్చినాయి అంటే ఆల్రెడీ మెదడులో నరాల్లో డ్యామేజ్ జరిగినట్లు లెక్కమ్మ. తర్వాత అంత జరిగిన తర్వాత మనం ఎంత కష్టపడి చేసినా, ఎంత పార్షియల్ ఎక్స్చేంజ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసినా కూడా తక్కువ ఏమంటాం ఫైదా, తక్కువ ఉపయోగం కనపడుతుంది, మనకి బెనిఫిట్ కనపడుతుంది. సో ఎప్పుడైనా కూడా ఎర్లీగా చూసుకుని అప్రమత్తంగా ఉండాలి. అంటే ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుని దాని మీద యూ షుడ్ గెట్ హ్యాండిల్. ఓకే, ఇన్నో రోజు ఇన్నో నంబరు ఎంత ఉంది, ఇలా ఉంది, బేబీ వెయిట్ ఇలా ఉంది అని ఒక అవగాహన ఉంటే స్మూత్గా హ్యాపీగా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా జీరో అంటే జీరో కాంప్లికేషన్స్ కంపల్సరీగా లేకుండా ఉండొచ్చు మనం. ఓకే, నాకు పర్సనలీ చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది దీంతో, అండ్ ఐ హోప్ మీ అందరు కూడా అర్థమై ఉంటుంది. నేను పర్సనలీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంత చూసిన తర్వాత కూడా జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ డి నాట్ అండర్స్టాండ్, ఆల్ ఐ వుడ్ సేస్ మీ డాక్టర్ని ట్రస్ట్ చేయండి. ఒకవేళ మీ డాక్టర్ మీకు చెప్తున్నారు మీ బేబీకి ఫోటోథెరపీ అవసరం అంటే వాళ్ళని నమ్మండి. మన ఇళ్లలో మన పెద్దవాళ్ళు మేము పెంచలేదా, మేము చూసుకోలేదా, మేము ఎండలో పెట్టలేదా, మేము అలా తగ్గించుకోలేదా అంటే అప్పుడు మీరు చేశారు, వెల్ అండ్ గుడ్. బట్ ఇప్పుడు మా డాక్టర్ చెప్తున్నారు, మన డాక్టర్కి మించిన నాలెడ్జ్ ఎవరికి ఉండదు. ఐ పర్సనలీ బిలీవ్ డాక్టర్ చెప్పింది మనం ట్రస్ట్ చేస్తే మన పిల్లల లైఫ్ని మనం రిస్క్లో పెట్టుకొని చేయడం అనేది డజంట్ మేక్ సెన్స్ అట్ ఆల్. ఎవరో చెప్తున్నారు అనేది కాకుండా యాజ్ అ మదర్ మీరు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. బికాస్ 9 మాసాలు మోసింది మీరు, ఎవరో కాదు. మీకు వచ్చి 10 మాటలు చెప్పేసిన వాళ్ళు 9 మాసాలు మోయలేదు, మీరు మోసారు. మీరు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. ట్రస్ట్ యువర్ డాక్టర్, ట్రస్ట్ యువర్ గట్, అండ్ వాళ్ళు చెప్పింది వినండి. ఐ హోప్ ఈ వీడియోతో మీ అందరికీ దొరకాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరికింది. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తాము. అండ్ అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బాయ్ గైస్. నమస్తే అమ్మా.